మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహబూబాద్ జిల్లా కేసనం మండలం బోడమచ్చి తండ బేరవడ్చి బోడమచ్చి తండలో నైట్ పూట దారుణం చోటు చేసుకుంది. ముఖ్య వీరనని సంబంధించినటువంటి మరి అనుమానాస్పదం అక్కడ మృతి చెందాడు. మరి అనుమానాస్పదమా లేకపోతే మరి మర్డర్ చేశాడా? కానీ మరి రాత్రి 10:30 ఆ ప్రాంతంలో తనకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రావడం వల్ల తను బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళిన నేపథ్యంలో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయటికి వాళ్ళ ఇంటికి రాలేదు. ఇంటికి రాకుండా కూడా వాళ్ళు ఇంకా తన భర్త ఇంటికి రాలని చెప్పేసి కూడా చుట్టుపక్కల వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి చెప్పుకున్న అక్కడి నుంచి వాళ్ళు కూడా చుట్టుపక్కల మొత్తం వెతికిలని తెలుస్తుంది. మరి ఆ రాత్రి ఏం జరిగింది? 10:30కి ఎవరు ఫోన్ చేస్తారు? వాళ్ళ భార్య ఉంది, అలా చేస్తున్నా. అమ్మ రాత్రి ఎన్ని గంటలు జరిగిందమ్మా ఇది? ఎవరు ఫోన్ చేస్తే బయటకు వెళ్ళని అంటున్నారు కదా, ఏం జరిగింది అసలు? ఫోన్ వచ్చింది నాకు తెలియదు సార్, కానీ నేను ఇంట్లోనే ఉన్నా. ఫోన్ చేసిరని బయటికి వచ్చిండు సార్, కానీ రోడ్డు మీద పడి ఉన్నాడు సార్. ఎవరు చంపిరో నాకు తెలియదు. చంపిన వాళ్ళు మాత్రం బయటికి రావాలి సార్. ఎవరు ఫోన్ చేస్తారు తెలుసా నీకు? తెలియదు సార్. ఆయనకి ఏమన్నా పాత కక్షలు పగలు గొడవలు ఉన్నాయి ఏమన్నా? లేదు సార్, లేదు, ఎవరికి లేదు. ఎవరితోటి మంచిగానే ఉంటాడు సార్. మీకు ఎవరి మీద అనుమానం ఉంది ఏమన్నా? అనుమానం ఎవరి మీద ఉన్నది సార్, ఎవరి మీద లేదు నాకు. అంటే ఇప్పుడు అన్ని కొట్టి చంపారంట, లేకపోతే తను బండి మీద కింద పడ్డాడు అనుకుంటున్నా? దెబ్బ తాకింది కదా సార్, దెబ్బ తాకి ఉంది, మళ్ళీ పడి ఉన్నాడు, బండి మీద ఉన్నది. ఇంకా ఎవరి మీద అనుమానం ఉందో నాకు తెలియదు సార్, కానీ ఎవరు చంపిరో మీరు చూసుకోవాలి. ఇంకా మీరు ఎన్ని గంటల 8 పోయిండు సార్. తానం పోసుకొని 8 పోయిండు. ఇంకా ఇప్పుడు వస్తాడా అప్పుడు వస్తాడా నేను చూస్తే రాలే సార్. నేనే ఫోన్ చేసిన, మాలూనికి పిలిచిన, అందరికి ఫోన్ చేసి మరి రాలే అని అంత తీసుకొని మబ్బాద్ వచ్చిర్రు, బేరవాడకు వచ్చిర్రు. ఇంకా ఎంకలాడితే దొరకలే. ఎక్కడైనా ఉన్నట్లు ఉంటే ఇక పొద్దున్నే దొరుకుతాడులే అని ఇంకా సప్పుడు చేక వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోయిర్రు. ఇక మధ్యాహ్నం ఎవరో చీకటి పడి ఇట్లా బాటేమడి పోతా అంటే అక్కడ పడి ఉన్నాడు హీరానా అని చెప్తే మాకు తెలిసింది సార్. గొడవలో ఇట్లా ఏం లేవు. మరి ఆయనకి ఎట్లా మరి ఎవరు చంపారని మీకు ఎవరి మీద లేదు సార్, నేను ఎట్లా చెప్పను. లేదు సార్, ఫోన్ ధర అడిగి చెప్పాలి. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది సార్? ఇంట్లో ఆడోళ్ళు ఇద్దరికి ఎట్లా తెలుస్తుంది? బయటికి వెళ్తా అని వెళ్ళిపోతే వాళ్ళకు మరి బయట ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు కదా సార్. ఇప్పుడు మనం చూడాలి, చూసి తెలియాలి, తీసుకురావాలి. మాట్లాడింది నేను ఇల్లే సార్, తెలియదు నాకు. ఎంత బాధతోటి ప్రాణం తీయవచ్చు ఆయనకి, అంత కష్ట ఎవరు ఉండవచ్చు. బయట పోయి చూసుకొని మాట్లాడి అప్పుడు వాళ్ళు తెలిసినప్పుడు చేద్దాం సార్. మరి ఎట్లా తెలుస్తుంది? తీసుకుపోయి బళ్ళ పోయి చంపి పోయి మా వరి పొలంలో ఎట్లా పడేస్తారు? మళ్ళీ ఆయన యాక్సిడెంట్ అయితే మరి బండి అంత దూరం పడాలి, మనిషి కూడా అంత దూరం పోయి పడాలి. మరి దెబ్బ తగిలి బండి మీద చంపి ఆయనకి ఇట్లా పండబెట్టి మన బండి పైన పడేస్తాను ఎట్లా ఉంటది సార్? మళ్ళా జేబులో తాళం వేసిర్రు, కాండవ మళ్ళా చుట్టూ జుట్టేసిండ్రు కాండవ. మరి ఎట్లా ఉంటుందో తెలుస్తుంది సార్? వెనక తలకాయ బలా కొట్టారు, మనిషికి ఎంత ఘోరంగా చంపిర్రు. అట్లా ఎట్లా తెలుస్తుంది సార్? మరి ఏదైనా మడిలా చంపేసి రోడ్డు మీద తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి పోయిరు సార్. బండి మీద వేసి లాక్కొచ్చిరు సార్. చూస్తే గంత దూరం నుంచి తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద వేసి పోయిరు సార్. అక్కడ పోతే ఇక బండి పైన వేసి ఉన్నది, తాళం లోపల వేసి ఇక పోయిరు సార్. ఎవరో ఏందో మనకైతే తెలియదు సార్. మీరే ఇక ఫోన్ గొడవ గిట్లా ఏం లేవు సార్. ఇక ఫోన్ తో ద్వారా ఎవరో దొరకాలి, మీకే దొరకాలి సార్. మాకైతే తెలియదు ఎవరు మాట్లాడిండో ఏమో, మాకైతే తెలియదు సార్. చెప్తున్నారు ఎవరో పర్సన్ మాత్రం 8-9 ప్రాంతాల్లో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అక్కడి నుంచి మాట్లాడకుండా బయటకు పోయిండు. సరే బయటకు పోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారు కదా అని చెప్పేసి చూసినా కూడా ఆ టైం వరకు రాకపోయేసరికి సరే ఉంటాడు కావచ్చు అని చెప్పి తెల్లారేసరికి మొత్తం అక్కడ శివమే దిగినాడు. మరి తను మనం ఇందాక కూడా మనం సంఘటన స్థలాల పేరు మొత్తం పరిశీలించాం. తనని హత్య చేసి అంటే మర్డర్ చేసి తనని ఆత్మహత్యగా మొత్తం చిత్రీకరించేందుకు మొత్తం అక్కడ చాలా ప్రయత్నం జరిగింది. ఎందుకంటే 100 మీటర్ దూరంలో
తనపై రాడ్ బ్యాక్ సైడ్ రాడ్ కొట్టినట్టుంది. అక్కడి నుంచి లాక్కొచ్చిన నేపథ్యం కూడా అక్కడ వరకయ్యలకి మొత్తం రక్తం కూడా అంటి ఉంది. అక్కడి నుంచి లాక్కొచ్చి అక్కడ రోడ్ మీద పక్కన పెట్టేసి అక్కడ బండి తన మీద పడేసి తనకున్నటువంటి బండి లాక్స్ కూడా జైల్లో పెట్టి తన మెడలో ఉన్నటువంటి టవాలు కూడా మొత్తం సెట్ ఒక ప్లాన్ ప్రకారంగా దీన్ని అంటే ఆత్మహత్య అది సంబంధించినటువంటి ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ భార్యతను బంధువులతో ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలంగా చేరుకొని క్లూస్ టీం చేరుకొని విచారిస్తున్నారు.